హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా అండర్ 25 lakhs మీరు ఒక ఎస్యూవీ తీసుకోవాలనుకుంటున్నారా, ఒక 7 seater వెహికల్ కావాలి అని అనుకుంటున్నారా, అయితే ఒక పర్ఫెక్ట్ ఇంటర్నెట్ ఉండే ఒక వెహికల్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను అనమాట. దీంట్లో స్పెసిఫికేషన్స్ చూస్తే మత్తిపోతుంది. సో జనరల్గా యాజ్ యూజువల్గా ఏ కార్లో అయినా ప్రోస్ ఉంటాయి, అలాగే కాన్స్ ఉంటాయి. అలాగే ఈ కార్లో కూడా ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఇదే మనకి MG హెక్టార్ ప్లస్ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉండేది వచ్చేది డీజిల్ వేరియంట్. దీంట్లో మనకి ఓన్లీ మాన్యువల్ మాత్రమే వస్తుంది డీజిల్లో. అదే మీరు పెట్రోల్ ఆప్షన్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ పెట్రోల్ ఆప్షన్లో మాన్యువల్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. బట్ డీజిల్లో మాత్రం ఓన్లీ మీకు మాన్యువల్ వేరియంట్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే మాన్యువల్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారో, మాన్యువల్ బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట కొంతమందికి, సో వాళ్ళ కోసం అయితే ఈ వెహికల్ అనమాట. అండ్ ఇంకొకటి, ఇది మనకి అడాస్ లెవెల్ 2తో కూడా వస్తుంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవాళ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీటి ప్రైజెస్ కనుక చూసుకున్నట్లయితే 17 lakhs దగ్గర నుంచి మనకి ప్రైజ్ 24 lakhs వరకు ఉంది. అంటే దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే నియర్ బై మనకి హైదరాబాద్లో 24 lakhs వరకు మనకి ఇది ఆన్ రోడ్ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. అండ్ దీని మైలేజ్ కూడా మాట్లాడుకోవాలి కదా. సో దీని మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఒక 13 వరకు మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మనము పెట్రోల్ వేరియంట్లోకి వెళ్ళామంటే పెట్రోల్ వేరియంట్లో మీకు ఒక 10, 11 అలా అయితే వస్తుంది. సో దానికంటే ముందు వెహికల్ కనుక చూసుకున్నట్లయితే వెహికల్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది. వెహికల్ అయితే మాత్రం అస్సలు మీకు ఎక్కడ కూడా రోడ్ ప్రెజెన్స్లో తగ్గేదే లేదనమాట, అంత ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెహికల్ అయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇకపోతే మనము ఫ్రంట్ సైడ్ అయితే చూద్దాము. సో ఫ్రంట్ సైడ్ వెహికల్ ఫస్ట్ ఒక రిచ్ లుక్, ఒక ప్రీమియం లుక్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ గ్రిల్లో కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, డైమండ్ కట్ గ్రిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ డైమండ్ కట్ గ్రిల్స్ దీని లుక్ని నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తాయి. సో ఇంతకుముందు మనము MG హెక్టార్ ఆల్రెడీ చేసాం ప్రీవియస్గా, బట్ ఇది మనం ఒక ఫేస్ లిఫ్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్తో మళ్ళీ దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకు ఒక పెద్ద MG లోగో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కెమెరా అయితే కనిపిస్తుంది. సేఫ్టీ పరంగా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. ఎందుకు అంటే 360 degrees కెమెరాస్ వస్తున్నాయి, అలాగే అడాస్ లెవెల్ 2తో కూడా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే క్రోమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ రాడార్ అయితే వస్తుంది, అలాగే మీకు ఇక్కడ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సెన్సార్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్కి వచ్చేసామంటే ఇక్కడ మనకి హెడ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి వచ్చేసి మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనమాట. సో ఇవైతే మనకి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట. ఇకపోతే మనం దీని యొక్క ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఏదైతే ఈ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చాడో, ఈ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేది మనకి చాలా బాగా అయితే వర్క్ చేస్తాయి. ఈవెన్ మనకి ఇంటెలిజెంట్ వర్క్ అనమాట. ఎలా అంటే సపోజ్ మీరు డ్రైవ్ చేస్తూ ఉన్నారు నైట్ టైంలో, మీకు ఆపోజిట్ వెహికల్ వస్తుంది, మీరు హై బీమ్లో ఉన్నారనుకోండి, ఆ వెహికల్ మీ దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా లో బీమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలాగే ఆ వెహికల్ మీ దగ్గర నుంచి పాస్ అయ్యి వెళ్ళిపోగానే మీకు హై బీమ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇలాంటి ఒక ఇంటెలిజెంట్ ఫీచర్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి DRL కమ్ మనకి LED ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇండికేటర్స్ మనకి ఎలా వర్క్ చేస్తాయి అంటే, మీరు ఒకవేళ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం జనరల్గా రైట్ టర్న్ కొంతమంది రైట్ టర్న్ తిరుగుతూ ఉంటారు. సో రైట్ టర్న్ తిరిగేటప్పుడు రైట్ ఇండికేటర్ వేయడము, లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేయడం చాలామంది మర్చిపోతుంటారు కదా. దీంట్లో మీకు అలాంటి బాధ ఉండదు. ఎందుకంటే జస్ట్ మీ వీల్ ఏదైతే స్టీరింగ్ వీల్ ఉందో, జస్ట్ స్టీరింగ్ వీల్ మీరు అలా రైట్ సైడ్ తిప్పారంటే రైట్ ఇండికేటర్, లెఫ్ట్ సైడ్ తిప్పారంటే లెఫ్ట్ ఇండికేటర్ ఆటోమేటిక్గా మీకు అయితే ఆన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇకపోతే దీని యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి 2 liter ఇంజన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు ఏదైతే పెట్రోల్ వేరియంట్కి వెళ్ళారో 1.5 liter మీకు టర్బో ఇంజిన్ అయితే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు పవర్ కనుక కావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా డీజిల్ వేరియంట్ తీసుకోవాల్సిందే. పెట్రోల్లో మీకు అంత పవర్ అయితే ఉండదు. ఇకపోతే మనం వీల్స్ అయితే చూసేద్దాము. సో ఏదైతే మీరు ఇక్కడ వీల్స్ చూస్తున్నారో ఇవి మనకి 18 inches వీల్తో అయితే రావడం జరుగుతుంది. 215/55 R18 వీల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు కట్టింగ్ ఎడ్జ్ అలై వీల్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. అండ్ అన్ని వీల్స్ కూడా మనకి డిస్క్ బ్రేక్తో అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్తో అయితే వస్తుంది అనమాట. సో చెప్పాను కదా మీకు ఇందాక నేను 360 degrees కెమెరాస్ అయితే వస్తున్నాయని. సో ఇక్కడ ఫ్రంట్లో ఒక కెమెరా వస్తుంది, బ్యాక్ సైడ్ కెమెరా వస్తుంది, అలాగే మనకి ఇక్కడ కూడా ORVMs దగ్గర కూడా ఒక కెమెరా అయితే ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్ని సైడ్లు మీకు కెమెరా అయితే వర్క్ అవుతుంది. ఈ కెమెరా వల్లనే మనకి అడాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, అడాస్ కానివ్వండి, అలాగే మనకి 360 degrees కెమెరాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి మొట్టమొదటిసారిగా ఇండియాలోకి తీసుకొచ్చిందంటే ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవచ్చు. తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా MGనే అని చెప్పుకోవచ్చు. సో MG వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత
ఒక కాంపిటేటివ్గా మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీంట్లో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాదు లోపల అయితే మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో అవి కూడా చూద్దాము. దానికంటే ముందు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే రైల్ ఉందో, సో ఇక్కడ మీకు టాప్ రైల్ చూసుకోవచ్చు. కొన్ని దగ్గరలో మీకు రైల్ చూస్తే అసలు దేనికి ఉపయోగపడదు, బట్ ఇక్కడ రైల్ చూడండి. మీరు ఏదన్నా పైన వేసుకొని మీరు ఇక్కడ కట్టుకోవాలి రోప్స్తో అంటే మీకు ఇక్కడ కట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాదు పైన మీకు సన్ రూఫ్ కూడా ఇచ్చారు. పానరామిక్ సన్ రూఫ్ అనేది చాలా బిగ్గర్ సన్ రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు డోర్ హ్యాండిల్ బార్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి రిక్వెస్టింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. సో రిక్వెస్టింగ్ సెన్సార్స్ ద్వారా మనము ఇది అన్లాక్ అయితే చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఒకవేళ మీ కీ అనేది మీ పాకెట్లో ఉంది అనుకోండి, సో ఆరామ్సే మీరు దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట. అంతేకాదు మీరు దీన్ని కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని సో మీరు అక్కడి నుంచి అన్ని ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎంజీ అంటే మీకు తెలిసిందే కదా, ఫీచర్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటాయి అనమాట. ఆ ఫీచర్స్ అన్నీ కూడా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్సైడ్ మీకు అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నెక్స్ట్ లెవెల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. సో మనం బ్యాక్ సైడ్కి అయితే వచ్చేద్దాము. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. 60 లీటర్స్ సంబంధించినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఏదైతే మీరు బ్యాక్ సైడ్కి వచ్చేసారో, సో బ్యాక్ సైడ్ లుక్ అయితే చూడండి. సో ఫస్ట్ మీరు బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే మనకి మిడిల్లో ఎంజీ లోగో అయితే కనిపిస్తుంది. పెద్ద హెక్టార్ ప్లస్ అని ఒక లోగో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేమ్ ప్లేట్ అనేది హెక్టార్ ప్లస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీ బంధువులు ఖచ్చితంగా మీ సైట్ చూడాల్సిందే ఈ వెహికల్ కొంటే మాత్రం. అలాగే రోడ్ ప్రెజెన్స్ కూడా దీని అలాగే ఉంటుంది. మీకు ఇక్కడ కంప్లీట్ లైటింగ్ స్ట్రిప్ అయితే ఉంది చూసారా, ఎల్ఈడి లైటింగ్ స్ట్రిప్. ఇది కూడా మీకు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అది మీకు నైట్ టైంలో అయితే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఇకపోతే బ్యాక్ సైడ్ మనము కిందకు వచ్చేద్దాం. సో కింద కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకి చాలా మంది ఎగ్జాస్ట్ అనుకుంటారేమో, కాకపోతే ఇది ఎగ్జాస్ట్ కాదు. ఎగ్జాస్ట్ మీకు ఇక్కడైతే ఉందన్నమాట. ఇది ఎగ్జాస్ట్. ఇవన్నీ మీకు ఇక్కడ 4 సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి. సో 360 డిగ్రీస్ ఇక్కడ మనకి కెమెరా కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు బూట్ ఓపెన్ చేయాలి అని అనుకుంటే మీకు ఇక్కడ బూట్కి సంబంధించినటువంటి చిన్న స్విచ్ అయితే ఉంటుంది. ఇలా మీరు ఓపెన్ చేసి స్విచ్ అనమాట. ఆటోమేటిక్గా అదే అయితే ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, సో ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ బూట్ స్పేస్ చూడొచ్చు మీరు. సో ఏదైతే మీకు ఇక్కడ బూట్ స్పేస్ ఉందో మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే జస్ట్ మీకు ఒక 2-3 బ్యాగ్స్ పెట్టుకుంటే ఎనఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ మీకు ఎక్కువ బూట్ స్పేస్ కావాలని మీరు అనుకుంటున్నారు అంటే సో జస్ట్ ఇవి మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక చైల్డ్ సీటింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మీరు ఫోల్డ్ చేశారంటే మీకు ఇక్కడ మొత్తం కూడా బూట్ స్పేస్ అయితే వచ్చేస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు 400+ బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. మీరు ఫోల్డ్ చేయకపోతే మాత్రం మీకు బూట్ స్పేస్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చిన్న చిన్న కాలేజ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది. సో అంతా బాగానే ఉంది. మరి దీని స్పేర్ వీల్ ఎక్కడ అని అడుగుతున్నారు కదా. సో ఇక్కడ స్పేర్ వీల్ ఎక్కడ మీకు కనిపించలేదు కదా. స్పేర్ వీల్ మీకు కింద ఉంది. సో జనరల్గా మనకి స్పేర్ వీల్ అనేది పైన ఇచ్చేస్తారు కదా, బట్ మనకి స్పేర్ వీల్ అనేది ఇక్కడ కింద అయితే ఇచ్చారనమాట. సో ఈ స్పేర్ వీల్ అనేది మనకి మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం సైజ్ అయితే చిన్నదిగా అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే దీన్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే జస్ట్ మీకు ఇక్కడ ఒక టచ్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ మీరు ఇలా ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా ఇది మీకు క్లోజ్ అయితే అయిపోతుంది. సో మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. మీరు రిమోట్తో కూడా దీన్ని అయితే అన్లాక్ చేయొచ్చు. సో రిమోట్ని మీరు జస్ట్ లాంగ్ ప్రెస్ చేశారంటే మీకు ఇదైతే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఒక ఎలక్ట్రానిక్ అయితే ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎంతవరకు ఓపెన్ అవ్వాలనేది కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రతిదీ కస్టమైజే భయ, ఒకటి ఉంది ఒకటి లేదని ఏం లేదు, ప్రతిదీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కీ అనమాట. సో కీ చూస్తున్నారు కదా, కీ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో లాక్ అన్లాక్ బూట్కి సంబంధించినటువంటి కీ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది కనుక చూసుకున్నట్లయితే మనము రిక్వెస్టింగ్ సెన్సార్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీ దగ్గరగా కీ కనుక పాకెట్లో ఉందంటే మీరు నియర్ బై రాగానే మీకు ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అవుతుంది. సో లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీకు ఫస్ట్ డోర్ దగ్గర చూద్దాము. సో డోర్ హ్యాండిల్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ డోర్కి సంబంధించినటువంటి క్రోమ్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. సో చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫినిటీకి సంబంధించినటువంటి స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇకపోతే మనము లోపలికి అయితే వచ్చేద్దాం. సో లోపలికి వచ్చేస్తే ఫస్ట్ మనకి సీట్ అడ్జస్ట్మెంట్. సో మనకి 6-వే సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇదంతా మీకు ఎలా కావాలంటే అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీ హైట్కి తగ్గట్టు మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ డౌన్ సైడ్ మీకు ఎలా కావాలంటే అలా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మనకి స్టీరింగ్ ఉందో స్టీరింగ్ కూడా అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా స్టీరింగ్ను కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీకు అప్ అండ్ డౌన్ సైడ్ సో మీకు ఎలా కావాలంటే అలా టిల్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఏదైతే స్టీరింగ్ ఉందో స్టీరింగ్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఎంజీకి సంబంధించినటువంటి లోగో అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి వాయిస్ అసిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కాల్ ఫంక్షనింగ్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, ఏసీకి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్ ఇవన్నీ కూడా
కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే డ్రైవర్కి సంబంధించిన డిస్ప్లే అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం కూడా మనకి డిజిటల్ డిస్ప్లేనే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 14 ఇంచెస్కి సంబంధించినటువంటి మనకి టచ్ స్క్రీన్కి సంబంధించిన డిస్ప్లే అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. దీంట్లోనే మీకు ప్రతి ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. సో మనము జస్ట్ స్టార్ట్ అండ్ స్టాప్కి సంబంధించిన బటన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే మనకి వెహికల్ అయితే ఆన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు వెహికల్ అయితే ఆన్ చేశాను. సో చాలా సైలెంట్ స్టార్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎంత రేంజ్ ఉంది అంటే హీటింగ్ కానివ్వండి, ఫ్యూయల్ ఎంత ఉంది, డోర్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా లేదా, సో ఎవ్రీథింగ్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనము టచ్ స్క్రీన్ డిస్ప్లే దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో మెయిన్లీ మనకి ఈ టచ్ స్క్రీన్ డిస్ప్లే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని మనకి ల్యాగ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్గా మనం 2023లో చేసాం, 24లో కూడా చేసాం అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చేసాం అనమాట. అండ్ ఇప్పుడు కూడా చేస్తున్నాము. సో ప్రీవియస్తో కంపేర్ చేస్తే నాకు టచ్ అనేది కొంచెం బెటర్ అయింది, బట్ ఇంకా కొంచెం బెటర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కొంచెం నేను ప్రెస్ చేసిన తర్వాత నాకు ఒక 1 సెకండ్ డిలే అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటైతే ఉంటుంది. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళారంటే మీరు వాయిస్ అసిస్ట్ చేసుకోవచ్చు. ఎంజీ అయితే ఉంటుంది. సో ఎంజీకి సంబంధించిన అకౌంట్ అయితే మీరు లాగిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు జనరల్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ క్లాక్కి సంబంధించిన ఆప్షన్స్ కానివ్వండి, బ్లూటూత్కి సంబంధించిన ఆప్షన్స్ కానివ్వండి, ఇది మనకి ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ ఆటో కార్ప్లేకి అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మన సౌండ్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ వాల్పేపర్ కానివ్వండి, యూఎస్బీ కానివ్వండి, వైఫై కానివ్వండి, ఎంజీ వాయిస్ అసిస్ట్ కానివ్వండి, యూజర్ మాన్యువల్స్ కానివ్వండి, అలాగే సిస్టమ్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ నుంచే దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక ప్రీమియం సెట్టింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము సన్ రూఫ్కి సంబంధించినటువంటి ఎంత అడ్జస్ట్ అవ్వాలి ఏంటి, ఎంత ఓపెన్ అవ్వాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఇలా ఓపెన్ చేయగానే నాకు ఎంత ఓపెన్ అవ్వాలనేది అక్కడైతే ఉంటుందన్నమాట. సో మీకు 50% ఓపెన్ అవ్వాలా, ఫుల్గా 100% ఓపెన్ అవ్వాలా, 20% ఓపెన్ అవ్వాలా అనేది ఎంతవరకు మీకు అడ్జస్ట్మెంట్ కావాలో అంతవరకు అయితే మీరు దీన్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, సో ల్యాంప్స్ కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ సెకండ్ అంటే మీకు ఎంత టైంకి ఫాలో మీ హోమ్ ఉంటుంది కదా, సో ఈ ఫాలో మీ హోమ్ అనేది చాలా మందికి తెలియదు. జనరల్గా ఈ ఫాలో మీ హోమ్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు వెహికల్ ఇంటి దగ్గరికి నియర్ బై తీసుకొచ్చారు. సో నియర్ బై తీసుకొచ్చిన తర్వాత మీరు బయట లైట్స్ అనేవి మనకి ఆఫ్లో ఉంటాయి కదా మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో ఆ టైంలో మనకి వెలుతురు అయితే అవసరం అవుతుంటుంది. అంటే మనం ఒకవేళ కార్ లాక్ చేసినా సరే వెలుతురు అనేది అవసరం అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో మనము కార్ లాక్ చేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు లేదా 50 సెకండ్స్ పాటు లేదా 75 సెకండ్స్ పాటు మనము దీని యొక్క లైట్స్ అనేవి ఆన్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఫాలో మీ హోమ్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఫైండ్ మై కారు ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే దీనికి సంబంధించిన యాప్ ఉందో, సో ఈ యాప్ ద్వారా మొత్తం కూడా మీరు అక్కడి నుంచి అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ambient లైటింగ్ ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ 8 వేస్లో మీకు ambient లైటింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ర్యాండమ్ ఉంటుంది, అలాగే కాన్స్టెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఎలా కావాలంటే దీన్ని మీరు అలా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మెయిన్లీ మీకు నైట్ టైం ఏదైతే ఉందో, సో నైట్ టైంలో మీకు ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ambient లైటింగ్ అనేది చిన్నపిల్లలు ఉంటే చాలా బాగా అయితే ఇష్టపడతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి విండోస్. సో విండోస్ కూడా సేమ్ అంతే, మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ కానివ్వండి అండ్ టైల్ గేట్ కానివ్వండి, టైల్ గేట్ కూడా మీకు ఎంత ఓపెన్ అవ్వాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ మిర్రర్స్, వైపరు అండ్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఏదైతే TPMS ఉందో, సో TPMS అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు చూడండి, నాకు ఏదైతే లెఫ్ట్ సైడ్ టైర్ ఉందో, సో ఈ టైర్లో మనకి ఎయిర్ ప్రెషర్ అనేది చాలా వరకు తక్కువ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూపిస్తుంది కదా. సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా టైర్ ప్రెషర్ తక్కువ ఉంది అంటే, సో ఈ టైర్ ప్రెషర్ని మీరు రీఫిల్ చేసుకోవడానికి మీకు ఇది ఇండికేషన్ అయితే చాలా ఈజీగా అయితే అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఇది మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మీకు వైపర్స్ ఉన్నాయో, ఫ్రంట్ వైపరు, సో ఫ్రంట్ వైపర్ అనేది మీకు ఆటోమేటిక్ అయితే ఉంటుందన్నమాట. లైక్ మీకు రెయిన్ వస్తుంది అనుకోండి, రెయిన్ వైపర్స్, ఆటోమేటిక్ రెయిన్ వైపర్స్, రెయిన్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఇదైతే ఆన్ అయిపోతూ ఉంటుంది. సో దట్ మీకు ఇష్యూ లేకుండా అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూడండి, సో మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏసీ అయితే మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. అలాగే మీకు మాన్యువల్గా కూడా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నుంచి మీరు టచ్ సెన్సార్ ద్వారా మీకు ఎయిర్ ఫ్లో ఎక్కడికి కావాలనేది మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది. నాకు ఎయిర్ ఫ్లో కిందకి కావాలంటే, సో మాకు ఇక్కడ బ్లూ కలర్ లైట్ అయితే వెలుగుతుంది చూసారా. సో ఇలా మీకు ఎలా కావాలంటే అలా దీన్ని అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఎయిర్ ఫ్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు నైట్ టైంలో పడుకునేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ కొంతమందికి కాళ్ళ దగ్గర ఎక్కువ కావాల్సి వస్తుంది, కొంతమందికి ఫ్రంట్ ఫేస్ మీదకి ఎక్కువ కావాల్సి వస్తుంది. సో వాళ్ళకైతే ఇది చాలా బాగా అయితే ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో డిస్ప్లే అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీకు మెయిన్లీ ఏదైతే గూగుల్ మ్యాప్స్ ఉన్నాయో, సో గూగుల్ మ్యాప్స్ కనుక మీరు ఓపెన్ చేశారు అంటే మీకు ఎక్కడా కూడా లేనటువంటి ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే, సో మిగతా వెహికల్స్లో కనుక చూసుకున్నట్లయితే మీకు గూగుల్ మ్యాప్ అనేది చాలా తక్కువ
తక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది, అంటే చాలా చిన్న మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ మీకు ఇక్కడ ఇలా అయితే ఉండదన్నమాట. సో చాలా పెద్ద మ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు సపోజ్ నేను హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్నా, ఓన్లీ నాకు కూకట్పల్లి మాత్రమే కాదు దాని సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అంత పెద్ద మ్యాప్ అయితే నాకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఏదైతే మనకి టచ్ రెస్పాన్స్ ఉందో, సో ఈ టచ్ రెస్పాన్స్ మెయిన్లీ కొంచెం లాగ్ అయితే ఉంది. ఇది కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇది 14 ఇంచెస్కి సంబంధించినటువంటి టచ్ స్క్రీన్ డిస్ప్లే, అండ్ ఇది హెచ్డీకి సంబంధించినటువంటి డిస్ప్లే అనమాట. 4K డిస్ప్లే అయితే కాదు, కొంచెం బెటర్ చేసి దీన్ని 4K కనుక ఇచ్చుంటే ఇది నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండేది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి గేర్ నాబు. సో గేర్ అయితే మీకు ఇక్కడ నుంచి మొత్తం 6 స్పీడ్ గేర్స్తో ఇది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి వైర్లెస్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. అండ్ మనకి మాన్యువల్ పోర్ట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఎంత పెద్ద ఫోన్ అయినా సరే ఈ ఛార్జింగ్ పోర్ట్లు అయితే మీకు సరిపోతుంది. ఏదైతే వైర్లెస్ ఛార్జింగ్ ఉందో, సో వైర్లెస్ ఛార్జింగ్ ఇక్కడైతే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ పార్కింగ్కి సంబంధించిన సెన్సార్స్ అయితే ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అయితే చూడొచ్చు. సో ఇకపోతే మనకి ఇక్కడ ఆమ్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఆమ్రెస్ట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ హోల్డర్ కూడా కనిపిస్తుంది. సో దీంట్లో మనం ఏమన్నా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా కనిపిస్తూ ఉందన్నమాట. 12 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇకపోతే మనకి ఏవైతే సీట్స్ ఉన్నాయో, సీట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి మనకి లెదర్ సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. సో ప్రతిదీ మనం చూసుకున్నట్లయితే ఒక ప్రీమియంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏవైతే మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయో, ఫ్రంట్ 2 సీట్స్ అనేవి మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ అయితే మీకు వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో పానోరమిక్ సన్ రూఫ్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు పానోరమిక్ సన్ రూఫ్ సంబంధించినటువంటి స్విచ్ అయితే మీకు ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మీరు ఆన్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఈ విధంగా మీరు ఆన్ అయితే చేసుకోవచ్చు అనమాట. పానోరమిక్ సన్ రూఫ్ కూడా మీకు చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మీకు గ్లాస్ హోల్డర్ ఉన్నాయి, సో ఇక్కడ మనకి గ్లాస్ హోల్డర్ అయితే ఉంటుందన్నమాట. మీరు సన్ గ్లాసెస్ అయితే ఇక్కడ నుంచి అయితే క్యారీ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఎయిర్ బ్యాగ్స్ విషయంకి వస్తే ఒక 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేఫ్టీ పరంగా మీకు మంచి ఫీచరే ఉంది. ఇకపోతే మనము ఏదైతే ఇన్ఫినిటీకి సంబంధించినటువంటి సౌండ్ బార్స్ చూస్తున్నామో, సో సౌండ్ అయితే మీకు చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. సో ఇన్ఫినిటీకి సంబంధించినటువంటి సౌండ్ బార్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇకపోతే మనము బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాము. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డోర్కి మనకి ఇక్కడ ఏదైతే ఇన్ఫినిటీకి సంబంధించినటువంటి స్పీకర్ ఉందో, స్పీకర్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఈ అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి విండో అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి బటన్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. అలాగే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 1 లీటర్కి సంబంధించినటువంటి బాటిల్ అయితే మనం ఇక్కడైతే క్యారీ చేయొచ్చు అనమాట. అంతే మీకు అంతకుమించి అయితే డోర్ సైడ్ అయితే ఇంకేం ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మనకి ఇక్కడ సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. సాఫ్ట్ టచెస్ మాత్రం అసలు ప్రీమియం క్వాలిటీలో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. అండ్ ఇది మీకు నీ రూమ్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. సో నీ రూమ్ అయితే మీకు చాలా బాగుంటుంది. మీరు 6 ఫీట్ ఉన్నా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్పేషియస్గా ఉంటుంది అనమాట. అండ్ ఒకవేళ మీరు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మీరు సీట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు అన్ని విధాలుగా మీరు సీట్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఒకవేళ పడుకోవాలన్నా సరే దీన్ని పడుకోవడానికి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది కూడా మీకు చాలా మంచి ఫీచర్గా చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్ క్యాబిన్ కనుక చూసినట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాలా ప్రామిసింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ప్రీమియంగా కూడా ఉంటుంది. అండ్ ఏసీ విండ్స్ అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఏదైతే మిడ్ రో ఉందో అంటే సెకండ్ రో అయితే మీకు చాలా స్పేషియస్గా ఉంది. థర్డ్ రో గురించి ఆడికి వెళ్ళి అయితే మాట్లాడతాను. సో థర్డ్ రో గురించి కూడా మనము బ్యాక్ సైడ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ ఏదైతే మనకి థర్డ్ రో ఉందో, థర్డ్ రో ఓన్లీ మనము చైల్డ్కి సంబంధించింది, మనం అడల్ట్కి అయితే దాన్ని వాడకూడదు. నేను ఇక్కడ బూట్ స్పేస్ కోసం దీన్ని అయితే క్లోజ్ చేశాను. దీన్ని మీకు నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది మనకి బ్యాక్ సైడ్కి సంబంధించినటువంటి క్యాబిన్ వ్యూ అనమాట. మనం బ్యాక్ సైడ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. మీరు మరీ అంత ఇబ్బంది అయితే లేదు బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి. కాకపోతే నేను ఎప్పుడైతే కింద కూర్చుంటున్నానో నాకు ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట. ఏదో నేను ఇరుక్కొని కూర్చున్నట్టు, ఎక్కడో కిందన కూర్చున్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. మనం ట్రావెల్స్లో ట్రావెల్ చేస్తుంటాం కదా, కింద లోయర్లో ట్రావెల్ చేస్తుంటాము, లేదా మనం ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు కూడా లోయర్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు బ్యాక్ సైడ్ కూర్చోవాలంటే అస్సలు పనికిరాదు. మీకు బ్యాక్ సైడ్కి అయితే అసలు పనికే రాదనమాట. మీరు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు అయితే మాత్రం ఇది మీకు పనికొస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏసీ విండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. ఇది మనకి మేజర్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సీట్ బెల్ట్స్ అయితే ప్రతి సీట్కి అయితే ఇచ్చారనమాట. సో సీట్ బెల్ట్ వార్నింగ్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. సో చూడొచ్చు. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూడా ఛార్జింగ్ సాకెట్ అనేది ఇవ్వడం సో చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడే మనకి ఏదైతే సీట్ బెల్ట్ ఉందో, సీట్ బెల్ట్ పక్కనే మనకి 2 సైడ్లు కూడా ఏసీ విండ్స్ అయితే ఇచ్చారు. ఈ ఏసీ విండ్స్ మనము అడ్జస్ట్ కావాలంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు ఎలా కావాలంటే అలా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. బోత్ సైడ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 సైడ్లు మీకు బాటిల్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది కూడా విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ కంప్లీట్గా నేను వెనక్కి అయితే వచ్చేసాను. సో వెనక్కి వచ్చేస్తే మీకు వ్యూ అయితే బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట.
సో ఇకపోతే మనం హెడ్ రెస్ట్ ఉంది. సో హెడ్ రెస్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మనం హెడ్ రెస్ట్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం వెంటిలేటెడ్ సీట్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ఏవైతే మనకి ఫ్రంట్లో ఉన్నటువంటి 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయో, సో ఈ 2 వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు అంత ఎఫిషియన్సీగా అయితే అనిపించట్లేదు అనమాట. ఏదో సోగా వస్తున్నట్లయితే అనిపిస్తుంది, అంతేగాని మనకు అంత పర్ఫెక్ట్గా వస్తున్నట్లయితే కనిపించట్లేదు. ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన బటన్స్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మనకి అంత పవర్గా అయితే ఏమనిపించలేదు. ఒక 3 స్టెప్కి సంబంధించిన అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. గైస్ ఏదైతే మనము టర్నింగ్ చేస్తూ ఉంటామో, సో టర్న్ చేసినప్పుడు మనకి ఏదైతే 360 డిగ్రీస్ కెమెరా ఉందో, సో ఈ కెమెరా మనకి 3Dలో చూపిస్తున్నప్పుడు ఏదైతే వీల్ మూవ్మెంట్ ఉందో మనకి వీల్ మూవ్మెంట్ అయితే కనిపించట్లేదు. ఏదైతే మనకు ఒక 3D డయాగ్రామ్ ఉంటుంది కదా, సో అది ఎలా మూవ్ అవుతుంటుందో సేమ్ అలా అయితే కనిపిస్తుంటుంది అనమాట. జస్ట్ మనకు ఒక కార్టూన్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది, కానీ ఆ సెన్సార్ అయితే మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఎటు వెళ్తాము ఏంటి అని. అంతేగాని మనకి కారు మనం ఏదైతే వీడియో గేమ్స్లో ఆడుతూ ఉంటామో, సో అలా సడన్గా మూవ్ అయిపోతూ ఉంటుంది లో ఎండ్ వీడియో గేమ్స్ లాగా. జస్ట్ వీల్ మనకి మూవ్ అవ్వడము అట్లాగైతే ఏం కనిపించదు, అంటే మనకు ఒక రియాలిటీకి దగ్గరగా అయితే అసలు ఉండదు. సో గైస్ ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. సో ఏదైతే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో 192 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఎస్యూవీ కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ రోడ్ చేయాలని మీ కోరిక అయితే ఉంటుంది. సో ఆ రోడ్లో కూడా ఇది చల్తా అయితే అయిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మనం కామెంట్ సెక్షన్లోకి అయితే వచ్చేయండి. సో కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి మీరు అక్కడ కామెంట్ చేశారంటే ప్రతిదీ నేను మీకు అక్కడ రిప్లై అయితే ఇస్తాను. ఇది ఈ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ దగ్గర బడ్జెట్ స్ట్రిక్ట్లీ 25 lakhs బడ్జెట్లో ఉన్నారు, నాకు ప్రీమియం సెగ్మెంట్ ఎస్యూవీ కావాలి, అసలు ఎలా ఉండాలంటే మా బంధువులందరూ నా సైజ్ చూడాలి, రోడ్డు మీద వెళ్తుంటే రోడ్ ప్రెజెన్స్ కూడా అసలు అద్రిపోవాలి అని అనుకుంటే ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా మీకోసమే. అసలు లుక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీన్ని తీసుకుంటే మన రిలేటివ్స్ దగ్గర మన రేంజ్ కూడా మారిపోతుంది అనమాట, అంత మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇకపోతే దీని యొక్క పవర్ గురించి మాట్లాడుకోవాలి మనము. సో పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే మీకు పెట్రోల్ వర్షన్ ఉందో, సో పెట్రోల్ వర్షన్లో మీరు దీన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ఒక 120 kilometers వరకు నేనైతే సజెస్ట్ చేస్తాను. సో 120 ఎప్పుడైతే దాటుతారో మీకు అంత మంచిగా అయితే ఉండదన్నమాట. ఒకవేళ మీరు ఏదైతే డీజిల్ వేరియంట్ తీసుకున్నారనుకోండి, సో డీజిల్ వేరియంట్ కనుక తీసుకున్నట్టయితే ఓన్లీ డీజిల్ వేరియంట్లో మనకి మాన్యువల్ మాత్రమే అవైలబుల్ ఉంది, మీకు ఇక్కడ ఆటోమేటిక్ అయితే రావట్లేదు. పెట్రోల్ అయితే మీకు 2 అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ డీజిల్ అయితే మీరు మంచి పవర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. 2 లీటర్కి సంబంధించిన ఇంజన్ అయితే ఉంది. సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు డీజిల్కి అయితే వెళ్ళొచ్చు. లేదు నేను నార్మల్గా నడుపుకుంటాను అని అనుకుంటే మీరు పెట్రోల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ రెండోది, ఈ కార్ ఫైనల్ కన్క్లూజన్లో అసలు ఎవరు కొనాలి అంటే, సో నేను డే టు డేకి యూజ్ చేస్తాను, నేను పెద్ద రేసింగ్ సెగ్మెంట్ లాగా యూజ్ చేసేవాడిని కాదు, సో డైలీకి అయితే యూజ్ చేస్తాను, ఫ్యామిలీ మొత్తం నా సాయి చూడాలి, నేను ఒక రిచ్గా కనపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే మీకోసమే ఉంది. సో వెహికల్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అంటే ఇకపోతే అడాస్ గురించి మాట్లాడుకోవాలి మనం. సో అడాస్ అయితే మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది, చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా చెప్పాలంటే మీకు అడాస్ వీళ్ళే మనకి ఫస్ట్ ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేశారు. అడాస్ కానివ్వండి, 360 degrees కెమెరా కానివ్వండి, చాలా మంచిగా అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అసలు వీడియో సరిపోదు మీకు చెప్పాలంటే, మీకు 30 minutes అబోనే వెళ్ళిపోతుంది. అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ దీన్ని టెస్ట్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. సో నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఇది ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. సో నెక్స్ట్ లెవెల్కి మన ఆటోమొబైల్ కంటెంట్ అయితే తీసుకెళ్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.